వెంకటకృష్ణ గారు ఇప్పుడే రసకందాయంలో పడింది డిబేటు. అంతేనా? సాధారణంగా విజయసాయి రెడ్డి గారి ట్వీట్ మీద భానుప్రకాష్ గారు అలా విక్రమ్ గారు నేను స్పందించడం వేరు. జనసేన అధికార ప్రతినిధిగా మన కిరణ్ జనసేన అధికార ప్రతినిధి స్పందించడం వేరు, మా కిరణ్ రాయల్ గారు స్పందించడం వేరు. మేము విజయసాయి రెడ్డి గారి యొక్క ట్వీట్ మీద ఫైర్ చూపించాం. నేను అనుకున్నాను కిరణ్ రాయల్ గారు వైల్డ్ ఫైర్ చూపిస్తారనుకున్నా, కానీ ఆయన ఫ్లవర్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు ప్రేమతో పార్టీలోకి జనసేనలోకి రావడానికి ఏమైనా విజయసాయి రెడ్డి గారు ట్రై చేస్తున్నారనే మాట కూడా కిరణ్ రాయల్ గారు అన్నారు. సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రులు ఉండరు అని ఒక పాఠం ఒకటి చెప్తాం మనం, ఒకే కంఠస్థం చేసిన ఒక పాఠం. రేపు విజయసాయి రెడ్డి గారు జనసేనలోకి వస్తే జనసేన పార్టీ తీసుకుంటుందా? నాకు అనుమానం కూడా కలుగుతుంది మరి. ఎందుకంటే ఆయన చేసిన ట్వీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పరమ దుర్మార్గంగా దూషించాడు, పవన్ కళ్యాణ్ గారిని పొగిడాడు. ఈ రోజున కూటమి బంధంలో మీరు ముఖ్యమంత్రిని తిట్టినా పవన్ కళ్యాణ్ మీద అలాంటి విషయం చల్లి ఈ రోజున అటువంటి యొక్క లేఖలు రాస్తుంటే ఈ రోజున జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక అధికార ప్రతినిధిగా ఇవ్వాల్సిన సందేశం. ఎందుకంటే మేము ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, జనసేన గెలవాలి, తెలుగుదేశం గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలని ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. సార్ నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, కిరణ్ రాయల్ గారికి చెప్తున్నా, ఏబిఎన్ ద్వారా చెప్తున్నా, దిస్ ఈజ్ ది మాకు ఊపిరి ఆడటం లేదు ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం. మేము ప్రాణాలు ఇస్తే ప్రభుత్వం వచ్చింది, మేము మానాలు ఇస్తే ప్రభుత్వం వచ్చింది. ఇది గమనించాలి. మీ కూటమి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా త్రికరణ శుద్ధితో ఈ రాష్ట్రంలో వైసీపీని బాయ్ బాయ్ వైసీపీ అని అనాలని ఒక త్రికరణ శుద్ధి అయిన ఉద్యమంతో పడరాని పాటలు పడి నేల మీద పడుకొని విశాఖ నుంచి గంటేస్తే వచ్చాడు. మీరు ఆ కోణంలో మీరు మాట్లాడాలి. మీరు చూపించాల్సింది విజయసాయి రెడ్డి గారి మీద వైల్డ్ ఫైర్. ఎట్టి పరిస్థితిలో క్షమించకూడదు, ఎందుకంటే ఇటువంటి పాములు ఉంటాయి. నేను చెప్తున్నా కిరణ్ రాయల్ గారు, ఏ రోజు కూడా మిమ్మల్ని నేను అడ్డుపల్లా. కొన్ని వందల డిబేట్లు మీతో నేను మాట్లాడా. మీరు చూపించాల్సింది అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని పోగుతున్నాడు, ఢిల్లీలో చక్రాలు తిప్పే, ఇవన్నీ కూడా మనం తెలిసిన వేషాలేనండి ఇవి. మీరు ప్రజలకి మీ జనసేన కార్యకర్తలు పిలిపివ్వాలి సార్. నేను మాట చెప్తాను సార్, ఇదిగోండి వెంకటకృష్ణ గారు, సాక్షిలో ఈ రోజున దళితులపై కక్ష, రాక్షస పాలనలో దళితులపై కక్ష, అధికారంలోకి రాగానే చూడండి ఇంకో నందిగాం సురేష్, ఇదిగోండి మొత్తం అందరి పేర్లు అరెస్టులు, మేరుగ నాగార్జున, వీళ్ళందరి పేర్లు వేసి దారుణంగా మీరు కూడా దళిత జాతి నుంచే వచ్చిన ఒక జర్నలిస్ట్ కదా, మీరు కూడా వాళ్ళు వాడిన భాష మన ఆయన ఎవరు, మన బోరుగడ్డ అనిల్ కానీ నందిగా సురేష్ కానీ లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు వాడిన భాష దళితులందరూ అదే భాష వాడతారా? దానికి దళిత అనే దానికి సంబంధం ఏంటండి? నేరాల కింద దళితుడు వెంకటకృష్ణ గారు ఒక మాట వినండి. వీళ్ళందరూ నేరాలు చేసిన వాళ్ళే. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కక్షపూరితంగా వేధిస్తున్నారు. దళితులకు నాయకత్వం లేకుండా అనగదొక్కుతున్న కుట్రలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున దీని మీద అధికార పార్టీ మాట్లాడాలి కదా, తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులు సాక్షి పేపర్ వెళ్ళాలా? దాన్ని ఎందుకు కౌంట్ చేసి విశ్లేషించుకోవాలి? వివరణ ఇవ్వకపోతే ఖండించాలి కదా. ఇందాక విక్రమ్ గారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే నా ఒపీనియన్ కూడా దయచేసి బాలకోటే గారు ఇప్పుడు అది కాదు ఒక్క మాట, బాలకోటే గారు ఒక్క మాట. ఇప్పుడు వాళ్ళ పనే అది, వాళ్ళ మీడియా ఆ నీలిపత్రిక ఎజెండా ఏంటి ఇదే కదా, ఉన్నాయి లేనివి కల్పించి గవర్నమెంట్ మీద లేకపోతే ఇతర పార్టీల మీద ఇది చేయడమే. ఇక దానికి ప్రధానికి ఇచ్చుకుంటూ పోవాలంటే అది తప్ప వేరే పని ఉండదు. ఇంకా ఇగ్నోర్ చేయడమే కరెక్ట్ ఖండనేమో దానికి. మీరు కూడా అంటే మీ విచక్షణని నేను